అందరికీ నమస్కారం. సూపర్ మమ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. నిన్నటి వీడియోలో వరమహాలక్ష్మి పండగకి ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలి, మేమంతా ఎలా రెడీ చేసుకోవాలనేది చూశారు. ఈ వీడియోలో పూజ ఎలా జరుపుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను ఈ పూజ చేయడానికి దీన్ని వ్రతం అంటారు, పూజ అంటారు, వరమహాలక్ష్మి పండగ అంటారు. అంటే ఎన్నో రకాలుగా లక్ష్మిని పూజిస్తాం కదా! ఇది నేను చేయడానికి 30 ఏళ్ళు పైగే అయింది. అప్పటినుంచి కూడా ప్రతి ఏటా ఒకటి నేర్చుకుంటూ చేసుకుంటూనే వచ్చాను. ఆమె ఎంత ఉందో అంతలానే మీరు శ్రద్ధతో చేస్తే అంతే వృద్ధవుతుందని చెప్తారు కదా! అదైతే నాకి అనుభవం అయ్యింది. మొదట్లో నాకీ పూజ చేసేటప్పుడు ఏమీ లేకుండే. ఏది ఉందో దాంతోనే ఒక బ్లౌజ్ పీస్ ఎక్కిచ్చి ఒక్కటే 2 అరటి పండ్లు పెట్టి 2 రకమైన పండ్లు తేవాలన్నా నాకి కుదరత లేకుండే. ఒకటే 2 అరటి పళ్ళు పెట్టి, ఊకే 2 దీపాలు పెట్టి, ఒక బ్లౌజ్ పీస్ ఎక్కిచ్చి, ఒక్క పువ్వు పెట్టి పూజ చేసుకున్నాను. అలాంటిది ఈరోజు ఎంతో లక్ష్మీ కటాక్షం నాకయింది. అలాగే మీరు కూడా ఇప్పుడు వీళ్ళు ఇంతంతా చెప్తున్నారు, ఇంత చేయాలా? ఇన్నోటు తేవాలా? ఇన్ని వస్తువులు తేవాలా? ఇలాగే పూజ చేయాలా? అని డౌట్స్ ఉంటుంది కదా! అలా ఏం లేదు. భక్తితో ఏది ఉందో దాంతోనే అన్నీ పెట్టానని మనసులో అనుకొని చేసినా కూడా మంచిగే అవుతుంది. మీరు ముందుగా గురువారం రోజే 50% పనిని అయిపోగొట్టుకోవాలి. అంటే అలంకరణ చేసేది కానీ, ఇల్లంతా క్లీన్ చేసుకున్నది గానీ, పూజా సామాన్లు ఒకచోట పెట్టేది కానీ, అన్నీ క్లీన్ చేసుకుంటే శుక్రవారం రోజు పొద్దున్న తొందరగా లేసి ఇల్లంతా కసువు ఊడ్చి, నీళ్ళేసుకొని, ముగ్గులు వేసుకొని, ఇంటి ముంద గుమ్మం ముందు గడప పూజ చేసి, తులసి ముందు కూడా ముగ్గులు వేసుకొని, పూజ చేసుకొని, ఇంట్లో దేవుని పూట అన్నీ పూజ చేసుకొని, ఇంక లక్ష్మీ పూజకి మొదలుపెట్టాలి. మీరెక్కడ చేస్తారో అనుకుంటారు గదా! పీట కానీ, టేబుల్ కానీ, దానిపైన కొద్దిగా నిండు గడవ నీళ్లు, పసుపు వేసి అలకాలి. అలికిన తర్వాత దానిపైన అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. తర్వాత దానిపైన ఒక తట్ట పెట్టి అందులో బియ్యం వేయాలి. బియ్యం పైన కూడా అష్టదళ ముగ్గు కానీ, లేకుంటే శ్రీకారం మంత్రం కానీ, అంటే శ్రీ అని రాసి దానిపైన కలశం పెట్టాలి. ఇప్పుడైతే చీర కట్టిస్తాం కాబట్టి కడవ పెట్టి దానిపైన చెంబు పెడుతున్నారు. లేదు మేము ఒక్కదానికే కట్టిస్తామంటే అలా కూడా చేసుకోవచ్చు. మీరు 2 పెట్టేటట్లయితే కింది దాంట్లో బియ్యం వేసుకోండి. బియ్యం వేసిన తర్వాత పైన దాంట్లో నిండు గడవ నీళ్లు వేసి అందులో పసుపు, కుంకుమ, పూలు, అక్షత, బంగారపు చూరు, వెండి చూరు అంటే రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా బంగారం ముక్కు పుడక కానీ కొద్దిగా బంగారము, వెండి నాణేలు అందులో వేయాలి. తర్వాత రోజ్ వాటరు, గంగా జలము, జవ్వాది పౌడరు, లావంచ బేరు, ఒక రూపాయి కాయిన్ కానీ, రూ. 5 కాయిన్ అందులో వేయాలి. ఇందులో ఏవైనా మీ దగ్గర లేవనుకోండి, పసుపు, కుంకుమ, అక్షత పూలను ఉండే ఉంటాయి గదా! అవన్నీ వేసుకొని దానిపైన మలపాకులు కానీ, మామిడాకులు కానీ పెట్టి టెంకాయని పెట్టుకోవాలి. కొంతమంది పీచుది పెడతారు. కొంతమంది పీచు తీసింది పెడతారు. మీ ఇంట్లో ఎలా ఆనవాయితీ ఉంటే అలా చేసుకోండి. ముఖం ఉంటే ముఖం కూడా సింగార చేసుకోవాలి. బొట్టు పెట్టి, గంధం పెట్టి, ఆమెకు కూడా చెవులట్టు పెట్టి, ఇప్పుడు ఎంత అలంకరణ చేస్తున్నారు కదండీ! అంత పసుపు, కుంకుమ పెట్టి అలంకరణ చేసుకోవాలి. ఆ టెంకాయకి పసుపు, కుంకుమ పెట్టి ఆ ముఖవాడం పెట్టాలి. తర్వాత గజవస్త్రం ఎక్కించి మీరు తెచ్చిన పూలు, ఆభరణాలు, ముత్యము, పగడము, పచ్చలన్నీ ఉంటాయి గదా! దండలు. కొంతమందయితే లక్ష్మీదేవికనే అవి అడలా పెట్టింటారు. అవన్నీ ఎయొచ్చు. లేదా గోల్డ్ మేమేసుకునింది ఏమన్నా ఏత్తామనుకుంటే, మేమేసుకునింది అలాగే వేసకుండగా నిండు గడవ నీళ్ళతో దాన్ని శుద్ధి చేయాలి. కొద్దిగా పాలు చెంకరిచ్చి శుద్ధి చేసి అమ్మవారికి అలంకరించాలి. కొంతమంది బ్లౌజ్ పీస్ ఎక్కిస్తారు. కొంతమంది చీర ఎక్కిస్తారు. చీర కట్టడానికొస్తే కట్టియండి. లేకపోతే తట్టలో ముందు కూడా పెట్టొచ్చు. నేనైతే ప్రతి ఏటా చీర కట్టిస్తాను. మా చిన్నమ్మాయికి కట్టడానికి రాదు. ఎందుకంటే తను ఒక్కతే ఉంటది. ఇంట్లో పూజ చేసుకోవాలి, వంట చేసుకోవాలి. నాకు కుదరదని తన తట్ట పైన ముందు పెట్టి ఒడిబియ్యం సామాన్లన్నీ పెట్టి చీర ఎక్కిస్తది. మేమైతే చీర, బ్లౌజ్ 2 ఎక్కియము. ఏదైనా ఒక్కటే ఎక్కిస్తాము. చీర పెట్టిన రోజు జాకెట్ పెట్టము. జాకెట్ పెడితే చీర పెట్టము. 2 పెడితే ఏమో లక్ష్మి ఎళ్ళిపోతుందని ఒకరు చెప్పారు. అందుకని నాకు కూడా అలాగే అది నిజమనిపిచ్చింది. అప్పటినుంచి నేనిప్పుడు చాలా ఏళ్లయింది. ఏదైనా ఒక్కటే పెడతాను. కొంతమంది బ్లౌజ్ పీస్ ఇలా టోపీ లాగా పెడతారు. కొంతమంది ఇలా వేస్తారు. మీకెలా వస్తే అలా యేసుకొని దానికి సూస్కం వేస్తారు. కొంతమంది పూల సూస్కం తెస్తారు. కొంతమంది పూసలది కూడా సూస్కం తెస్తారు. అది కట్టాలి. తర్వాత అక్కడిక్కడ దీపాలు పెట్టడానికి అలంకరించుకోవాలి. మీదెక్కడ ప్లేస్ ఉందో ముందు గాని, సైడ్ గాని 2 తమలపాకులు తీసుకొని దానిపైన వినాయకుడి విగ్రహం ఉంటే పెట్టండి. లేదంటే పసుపుతో చేసి గాని లేకపోతే ఒక్క దొరుకుతుంది కదా! గుండు ఒక్క దాన్ని పెట్టి కూడా దానికి పసుపు, కుంకుమేసి గజవస్త్రం ఎక్కిచ్చి, పూలు పెట్టి, గరిక పెట్టి నైవేద్యం పెట్టాలి. ఇంత బెల్లము, పండ్లు పుట్నాలు అదైనా నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి.
మీకొచ్చిన ఏదైనా గణేషుని శ్లోకాలు చదువుతూ గణేష పూజ చేసుకోవాలి. తర్వాత గంగ పూజ చేయాలి కదా! ఒక చెంబులో కానీ, పంచపాత్రం వస్తుంది కదా! అందులో కానీ పెట్టి అందులో పసుపు, కుంకుమ, పూలు, అక్షత వేసుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేసిం సన్నిధం కురు అంటూ గంగ పూజ కూడా చేసుకోవాలి. తర్వాత మీరు సంకల్పం చేసుకోవాలి. మీదేదైనా కోరికలున్నాయా? ఏమున్నాయి అనేది సంకల్పం చేసుకొని లక్ష్మీ పూజ మొదలుపెట్టాలి. ఈసారి ఫస్ట్ పూజ చేసేవాళ్ళైతే మీరు ఇంటి దేవునికి గానీ, కులదైవంకి గానీ అనుకోవాలి. నేను ఇలా లక్ష్మీ పూజ చేయాలనుకున్నాను. నాకు ఏది ఆటంకులు రాకుండాగా నెరవేరించని వాళ్ళతో మొక్కుకొని పూజ స్టార్ట్ చేయాలి. ప్రతి ఏటా చేసేవాళ్ళైతే వినాయకుడి పూజ, గంగ పూజ చేసుకొని ఇంటి దేవుడిని కానీ, ఇష్ట దైవాన్ని గానీ తలుచుకుంటూ లక్ష్మీ పూజ మొదలుపెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టింటారు గదా! దానిపైన నీళ్లతో ప్రోక్షణ చేసి పసుపు, కుంకుమ కొద్ది కొద్దిగా పెట్టి, మరోసారి పూలు పెట్టి, ఇంకా గాజులు తెచ్చింటారు కదా! ఇప్పుడు స్టాండ్ లాగా పెట్టి అలా చేస్తారు కదా! అలా అక్కడైతే అక్కడే గాజులు పెట్టుకోవట్టు. లేదు ఊకే కూర్చోబెట్టినాం మేమంటే కింద తట్టలో కూడా గాజులు పెట్టి పెట్టొచ్చు. ఇంగా నైవేద్యానికి ఏమేమి చేసింటారు? పండ్లు తెచ్చుంటారు కదా! పండ్లు, చేసిన వంటలు, ఇంగా పొద్దున్నే చేసే వంటలన్నీ అయిలేవు అంటే కొద్దిగా ఒక గ్లాస్ పాలు, బెల్లము నైవేద్యంగా పెట్టి ఇష్టమైన సామాన్లు ఏముంటాయి గదా! అంటే గవ్వలు, తావర గింజలు, గోమతి చక్రాలు, యాలక్కులు, లవంగాలు, ఒక్కలు అన్నీ ప్రియమైన సామాన్లు ఏం లిస్ట్ ఇచ్చాను కదా నేను. అవన్నీ గులగంజులు అన్నీ ఒక తట్లేసి 33 కాయిన్స్ ఒక తట్టలేసి అక్కడ పెట్టాలి. దానికి కూడా పసుపు, కుంకుమ, పువ్వు పెట్టి పూజించుకోవాలి. డబ్బులు పెడతాం గదా లక్ష్మి ముందు. నేను కూడా పెడతాను. కానీ ఒకరికి కనిపించకుండాగా మాకు మాత్రమే కనిపియాలి. వచ్చినోళ్ళకి ఎవరికీ కనిపియకూడదు. అంటే మీరు చీర కట్టించుంటారు గదా! అక్కడ లోపల గాని, లేకుంటే పూలతో అలంకరణ చేసింటారు. అక్కడ గాని, అక్కడ డబ్బులు పెట్టాలి. అందరికి కనిపించేలాగా పెట్టకూడదంటారు కదా! అందుకని. ఇంక అలంకరణకి అరటి కొమ్మలు, మావిడాకులు, తోరణాలు ఏమేమి తెచ్చింటారో అంతా రెడీ చేసుకొని, ఇంగా అగరబత్తులు వెలిగించుకొని, దీపం వెలిగించుకోవాలి. తర్వాత కలశం పెట్టాలి. కొంతమంది కలశం పెడతారు. కొంతమంది హారతి పెడతారు. మీకు ఇంట్లో ఎట్లా ఆనవాయితీ ఉంటే అట్లా. మేమైతే కలశం పెడతాము. కలశానికి కూడా పసుపు, కుంకుమ పెట్టి, ఒక పువ్వు పెట్టి కలశం వెలిగించుకుంటాము. చారుమతిది వ్రత కథ ఉంది. ఆ కథని చదవాలి. చదవడానికొస్తే చదవండి. లేకపోతే ఆ కథ ఎవరైనా చదివినా వినొచ్చు. లేదంటే ఇప్పుడు అంతా యూట్యూబ్‌లో కథలొస్తాయి కదా! అది కూడా ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేశాను లాస్ట్ ఇయరు. ఆ కథ వినండి. ఇప్పుడు మీకు తెలియదంటే ఇప్పుడు వృత కథ బుక్‌లో అంతా రాసింటారు. దాని ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. ఆ కథ అంతా విన్న తర్వాత టెంకాయ కొట్టి మంగళారతి చేసుకోవాలి. మంగళారతి చేసుకున్న తర్వాత కర్పూర హారతి కూడా చేసుకొని, లోబానం వేసుకొని, ప్రదక్షిణ చేసి, అక్షంతలు వేసి మొక్కుకోవాలి. మీ సంకల్పం ఏమైనా ఉన్నా అన్ని కోరికలు కోరుకొని, మీకొచ్చిన 2 పాటలు గాని పాడి నమస్కారం చేసుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత నైవేద్యం పెట్టింటారు కదా! అది ఆమె స్వీకరిస్తది. అంటే ఆమె దృష్టి అందుపైన వస్తదనేసి అప్పుడు పూజ చేసిన చోట ఎవరు ఉండకుండగా బయటికెళ్ళాలి కర్టెన్ వేసి. మీరు ఉదాహరణకి దేవుని ఇంట్లో చేశారనుకోండి. దేవుని ఇంట్లో వదిలేసి మీరు హాల్‌లో వచ్చి కూర్చోవాలి. హాల్‌లో చేసింటే బయటకొచ్చి కూర్చోవాలి. ఒక 2 మినిట్స్ కానీ బయట వచ్చి మీరు కూర్చుంటే అమ్మవారు వచ్చి అంత స్వీకరిస్తుంది, అంత చూస్తుంది, దృష్టి ఇస్తుంది అని చెప్తారు. మీరు ఈ పూజ చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ భక్తి గీతాలు కానీ వింటూనే చేసుకోవాలి. ఇంట్లో ఏదో కొట్లాడకుండగా, ఎవరినో తిట్టుకుంటగా అట్లా చేయకూడదు. అలాగే మీరు పూజ చేసేటప్పుడు మీరు కూడా ఒక చిన్న బోర్డర్ చీర కానీ లక్ష్మిలాగానే రెడీ అవ్వాలి. ఎందుకంటే పని ఎక్కువుంటదని అంతా నైట్ పైన చేస్తాం గదా! మీరు అలంకరణ అంతా నైట్ పైన చేసినా పూజ చేస్తుంటారు కదా! అప్పుడు ఒక చీర కట్టుకొని, జడ వేసుకొని, ఒకటైన పువ్వు పెట్టుకొని, గాజులు వేసుకొని, అమ్మవారికోటే గాజులు, బొట్లు అన్న పెట్టి, మేము ఎలాగో ఉంటే అది బాగుండదు కదా! మీరు కూడా సాక్షాత్ లక్ష్మి లాగానే రెడీ అయ్యి ఈ పూజ చేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా! భోంచేసేటప్పుడు అమ్మవారికి పెట్టిన నైవేద్యం తీసుకోవాలి అందరూ కొంచెం కొంచెం. తర్వాత ఈవినింగ్ మరోసారి కలశం వెలిగించి హారతి చేస్తారు కదా! పేరంటానికి ముత్తైదులు అందరూ పిలిచింటారు. వాళ్ళకి కూడా ముత్తైతనానికి పిలిచినప్పుడు వాళ్ళతో కూడా హారతి చేపిచ్చి అందరికీ పసుపు, కుంకుమ వియ్యాలి. లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉంటే, లేకుంటే లక్ష్మీ విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేస్తారు, కుంకుమార్చన చేస్తారు. ఉంటే అవి కూడా చేసుకోండి. రాత్రి అంతా అయ్యాక దృష్టి నివాళించాలి అమ్మవారికి. ఎందుకంటే మేమే చూసింటాము సాక్షాత్తు వచ్చి లక్ష్మినే వచ్చి కూర్చునుందేమో అనేలాగా ఉంటది కదా! మా దృష్టి కూడా అయుంటది అందుకని. అంతకుముందు మీరు మరోసారి ఇంత ప్లేట్‌లో పాలు, చక్కెర పెట్టి అమ్మవారికి రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు కదిలించుకోవాలి. అంత తీసేయాల్సిన అవసరం లేదు. ఒక్క పువ్వు కింద పెట్టి తీసుకుంటే చాలు. ఎందుకంటే నైట్ ఒక పిల్లె రాని, ఏమైనా పిల్లలు ఉండని, ఏదైనా గడిపినారనుకోండి అనుమానం ఉండదు కాబట్టి. అంత తీసే అవసరం లేదు. కొంచెం రైట్ సైడ్ నుంచి ముందుకు లాక్కుంటే
కొద్దిగా కదిలించినట్లు అవుతుందన్నమాట. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళకి నీళ్ళు తీసుకుని అందులో కొద్దిగా కుంకుమేసి అన్ని హారతి ఇచ్చేసి బయటికి పారవేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ తీయాలి. అది విసర్జన ఎలా చేసుకోవాలనేది లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. అది చూసి దాని ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. అంటే ఏ ఏ వస్తువులు ఏం చేయాలి అనేది వివరంగా చెప్పాను. వీలైతే ఈసారి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కొంతమంది అయితే సాటర్డే వెంకటరమణ వారం కదా, శ్రీనివాస వారము, లక్ష్మీ శ్రీనివాసులు ఇద్దరు కలిసే ఉంటారు కదా, అందుకని ఆ రోజు తీయకుండగా సండే రోజు కూడా తీస్తారు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి వరలక్ష్మి పూజ ఎలా చేయాలనేది. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ పూజను జరుపుకుంటుంటారు కదా. ఈ పూజ చేసుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.